ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత కూలర్ పెట్టిండు వాళ్ళకు 2 గంటలకు అట్లా అనుకోండి. కూలర్ పెట్టి తర్వాత ఏం చేసిండు? ఇక కూలర్ పెట్టిన వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు గాఢ నిద్రలో వేయరు. ఎందుకంటే ఈ మత్తు ఏదో ఇచ్చిండు. ఇక మత్తు ఇచ్చిండు ఒకటి, మళ్ళీ అందులో ఫ్యాన్ పెట్టిండు, కూలర్ పెట్టిండు చల్లగా. మంచిగా నిద్ర వేయండ్రు. ఇక నిద్ర పోయిన వాళ్ళు ఇక ఆ లోపలనే అప్పుడు 2, 3 అవుతుందట. ఆ లోపలనే స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన వాళ్ళే మంచి పెద్దగా సప్లిన వస్తుందట అభిలానికి, మా మరిదికి. సప్పుడు ఏదో బాగా సప్లిన వస్తుంది, ఇదేం సప్పుడు ఇదేం సప్పుడు అని ఇట్లా గుద్దినట్లు గుద్దినట్టు ఏడ్చినట్లా గుద్దినట్లా? గుద్దినట్టుగానే వస్తున్నాయట, ఏదో బలబల సప్లిన వస్తుందట. ఈ ప్లాట్ దేని మీద వేయండి దొంగలే, కంపల్సరీ దొంగలే. కుక్కలు మురిగినాయి, ఎన్నో మరి మీద పడుతుర్రో మరి దొంగలు కింద పడుతుర్రో అని కట్టె పట్టుకొని మీదకి ఎక్కిండట. మీదకి ఎక్కి మీద మొత్తం లెంగినట. ఆ, ఓకే. లొల్లి దీని మీద లొల్లి అయిందేమో ఇంట్లో, లొల్లి అయిందేమో ఇంట్లో. ఈయన ఇంట్లో అనుకుంటలేడు, అల్లుడు మంచోడా, ఎంత మంచోడు అంటే డౌట్ లేదా, మంచిగా సిట్టి అంటే సిట్టి, వాళ్ళకి భార్య భర్తలు అలా ప్రేమలో వేరు, అంత మంచిగా కాదా అని వాళ్ళ మీద మొత్తానికి అనుమానం లేదు. ఇదంతా లెంకిండట, మొత్తం తిరిగిండు, ఇదంతా తిరిగిండు, ఇదంతా తిరిగి ఇక్కడికి వచ్చిండట. ఇక్కడికి వచ్చి ఆ కిటి కలిసి పెట్టినాడట. ఏం సప్పు లేదు, ఏం సప్పుడు ఏ ఏ సప్పు రాలేదట. సప్పుడు రాలే, గమ్ముకున్నాడు. ఇక తిరుగుతూ చూస్తుండు కదా, బయటకు వెళ్ళిండు మా మామ తిరుగుతుండు అని గమ్ముకున్నాడు అప్పుడు ఆ టైంలో. ఇక మళ్ళీ ఏం చేసిండు, అట్లా అట్లా తిరిగి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళే ఏదో బల్లున కింద పడి కింద ఎత్తేసినట్టున్నాడు ఆ టైంలో. బల్లున సప్పుడిని వచ్చిందట. అబ్బా రాని సప్పుడు పెద్దగిన వస్తుంది, పెద్దగిన వస్తుంది, ఏమో కారణం ఉంది. భార్య అని రాని లేవే లేవే పెద్దగిన వస్తుంది, సప్పుడు పెద్దగిన వస్తుంది, అది మన ఇంట్లో ఉన్నట్టుంది, రావే రావే అన్న వాళ్ళే. నీకు ఎక్కడ పని లేదు, మన ఇంట్లో ఎందుకు సప్పుడు అవుతుంది అని ఆయనతో శుద్ధమని వచ్చి తలుపు కొట్టి, అరి అరి తలుపుది, చిట్టి తలుపుది, అరి తలుపుది అని మా చెల్లె లేపింది. లేపిన వాళ్ళు ఆయన దిగుమతులు కూడా ఆ టైంలో ఎంత మంచిగా ఆలోచించిండో. లే చిట్టి లే, లేవే చిట్టి, ఇప్పుడేంది పండుకో, లేవే చిట్టి అని పక్కన విన్నాట. అంటే జాంతాల జాంతరలు ఆడుకుంటారు అని అయితే మా చెల్లి ఏం చేసింది, నీ ముఖం పాడుగాను లే, వాళ్ళు జాంతరాలు ఆడుకుంటారు ఈ టైంలో తీసుకొచ్చి గీడ వినిపిస్తున్నావు, వాళ్ళని విత్తే మానం పోతుంది, దా వాళ్ళు జాంతరాలు ఆడుకుంటూ కనబడతలేదా నవ్వుకుంటారు. ఇక ఆ టైంలో చంపుతుండమని, ఆ టైంలో కంపల్సరీ చంపుతుండే. ఇక చంపేసింటాడా? చంపేసిండా మరి అదే పని మీద ఉన్నాడా తెలియదు. ఇక అదే పని మీద ఉంటుందో తెలియదు. ఇక అప్పుడు మాత్రం కాపాడుకుంటే కంపల్సరీ బతుకు. మా చెల్లె మరి ఆయననే నవ్వుతుండు, మరి నా బిడ్డ నవ్వుతలేదని మా చెల్లె అనుకోకపోయి. ఎందుకంటే సార్ అని వీళ్ళు గట్టిగా అన్నుంటేనన్నా బాగుండనే ఉండనే